పిఠాపురం నియోజకవర్గంలోని దేశంలోనే కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధి చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి సుమారుగా 37.25 కోట్ల రూపాయల నిధులను కేంద్రం నుంచి మంజూరు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ రైల్వే స్టేషన్ను పరిశీలించి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్తో పవన్ మాట్లాడి ఈ స్టేషన్ను అమృత్ భారత్ పథకం కింద చేర్పించారని ఎంపీ వెల్లడించారు. ఎన్నో సంవత్సరాల నుంచి అంటే దీని గురించి పట్టించుకునే వాళ్ళే లేకపోయినా సరే, పిఠాపురంలో ఇక్కడ స్టేషన్ ఉందని చెప్పి పట్టించుకునే నాయకుడే లేకపోయినా, ప్రభుత్వమే లేకపోయినా సరే, మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి దృష్టి పెట్టి స్వయాన ఆయనే ఢిల్లీకి వచ్చి రాష్ట్రాల గురించి అంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతూ ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురం నియోజకవర్గ రైల్వే స్టేషన్ గురించి కూడా మన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని ప్రత్యేకంగా ఆయన నివాసానికి వెళ్ళి కలవటం, అలాగే రాష్ట్రంలో చాలా వర్క్స్ని కోరతంతో పాటు, సార్ నాకు ఒక పర్సనల్ రిక్వెస్ట్ ఉంది, అది నా సొంత నియోజకవర్గమైన పిఠాపురం నియోజకవర్గం, ఆ రైల్వే స్టేషన్ని మీరు అమృత్ భారత్ రైల్వే స్టేషన్లో చేర్చాలని కోరటం. ఆయన కూడా ఎప్పుడైనా సరే ఒక సెంట్రల్ గవర్నమెంట్ని వెళ్ళి చాలామంది అడుగుతారు, అడిగిన వెంటనే ఇచ్చేది ఎవరికంటే నిధులకి ఎవరికంటే ఆ నిధుల్ని సక్రమంగా వినియోగించే నాయకుడు దొరికినప్పుడు, వాళ్ళకు కూడా పని జరుగుద్దని తెలిసినప్పుడు ఆ నిధుల్ని ఇచ్చే ఆనందంతో పాటు డబల్ ఆనందంతో పాటు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఆయనకున్న పరిచయం, ఈయన మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకం, అలాగే ఆయన ప్రూవ్ చేసిన రిజల్ట్స్. ఎందుకంటే పంచాయతీరాజ్ గత ప్రభుత్వంలో 28వ స్థానానికి తీసుకెళ్ళిపోతే అట్టడుగు స్థానంలోకి, దేశంలో అట్టడుగు స్థానంలోకి తీసుకెళ్ళిపోయిన దాన్ని మొట్టమొదటి స్థానంలోకి తీసుకొచ్చింది ఎవరైనా ఉన్నారు అంటే లాస్ట్ నుంచి ఫస్ట్ సినిమాల్లో పడయప్పలో రజనీకాంత్ గారు ఒక పాటలో మన కోటీశ్వరుడు అయిపోతాడేమో కానీ నిజ జీవితంలో ఎప్పుడు కుదరవు. కానీ మన పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో అంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిని 28వ స్థానంలో అట్టడుగు స్థానంలో ఉన్నదాన్ని దేశంలోనే మొదటి స్థానంలోకి తీసుకొచ్చగలిగారు. సో ఇలాంటి అంటే వాళ్ళు కూడా ఇలాంటి డెవలప్మెంట్స్ని ఎప్పుడు చూసుండరు. సో అలా డెవలప్మెంట్స్ని చూసి, ఆ నాయకత్వాన్ని చూసి, ఆ లీడర్షిప్ని చూసి, ఆ కమిట్మెంట్ని చూసి, ఆ విజన్ని చూసి ఈయన మన అధినేత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అడగంగానే పిఠాపురం నియోజకవర్గానికి అంటే ఇంత ట్రాఫిక్ ఉందో లేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారిని అడిగారన్న ఒక మాట కోసం 37.25 కోట్ల పిఠాపురం నియోజకవర్గంలో, పిఠాపురం టౌన్లో, పిఠాపురం రైల్వే స్టేషన్కి అమృత్ భారత్ రైల్వే స్టేషన్లో అంటే ప్రెస్టీజియస్ స్టేషన్లో ఒకటి కింద దీనికి నిధులు తీసుకురావడం జరిగింది. దీనికి ఆ 37.25 కోట్ల టోటల్ ఎంటైర్ ప్యాకేజ్ ఎంట్రన్స్ బిల్డింగ్ని చేంజ్ చేయటం, అలాగే ప్లాట్ఫామ్స్ని వైడనింగ్ చేయటం, దాంతోపాటు ఉన్న 2 ప్లాట్ఫామ్స్ని ఇంకొక సైడ్ని కూడా అభివృద్ధి చేసే విధంగా, ఈ తుప్పలు పట్టేసి ఉన్న ఈ స్టేషన్ని ఒక అందమైన ప్రదేశంగా మార్చే విధంగా, ఎంట్రన్స్ టర్న్ అరౌండ్ స్పేస్ని కూడా మార్చే విధంగా, మెయిన్ ఎప్పుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పేటట్టు వికలాంగులకి ఒక ప్రత్యేక పీఠం వేసి ఇక్కడ వాళ్ళకి అన్ని సౌకర్యాలు, వాళ్ళకి సిస్టమ్ను కూడా మొత్తం అంతా మార్చమని చెప్పారు. ఈ పిఠాపురం రైల్వే స్టేషన్ చుట్టూ డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగాలేదు, అది కూడా కేంద్రం నుంచి తీసుకొచ్చి రైల్వే స్టేషన్ అశ్విని వైష్ణవ్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని డ్రైనేజ్ సిస్టమ్ను కూడా అమృత్ భారత్ స్టేషన్లో పెట్టే విధంగా, సో వన్ ఆఫ్ ద మోస్ట్ మోడర్న్